టేస్టీ టేస్టీ ఫూల్ మఖానీ కర్రీ హోటల్ స్టైల్ లాగా రెస్టారెంట్ స్టైల్ లాగా చేసేసుకుందామా ఫ్రెండ్స్? మరి హాయ్, హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? బ్రేక్ఫాస్ట్ తినేసారా? టిఫిన్ అయిపోయిందా? మరి లంచ్లోకి ఏం ప్రిపేర్ చేస్తున్నారు? నేను ఈరోజు లంచ్లోకి గాను ఫూల్ మఖానీ అంటే తామర గింజలతో కర్రీ చేసి చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనకి హోటల్ స్టైల్లో, అలాగే పెళ్ళిళ్ళలో చాలా బాగుంటుంది కదా. మనకి బిర్యానీతో పాటు తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే రోటీలోకి, చపాతీల్లోకి, నాన్లోకి కూడా సూపర్గా ఉంటుంది. అది ఎలాగో తయారు చేసి చూపించేస్తాను. వచ్చేసండి మనకి ఫూల్ మఖానీ ఎలా ఉంటుంది కదా, మన అందరికీ తెలిసిందే. స్టవ్ వెలిగించుకున్నామండి. కడాయి తీసుకున్నాం. మొదట ఒక టేబుల్ స్పూను ఆయిల్ వేసుకుందాం. మరి ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కినాక ఫూల్ మఖానీ మనం ఫూల్ మఖానీని మనం ఆయిల్లో వేసుకొని లైట్గా వేయించుకోవాలండి ఇలాగా. ఎందుకంటే మళ్ళీ కర్రీలో వేసినప్పుడు కొంచెం మెత్తగా అయిపోతాయి కాబట్టి, ఇలా ఉంటే కొంచెం క్రిస్పీగా ఉంటాయి కాబట్టి కొంచెం వేయించుకొని తీసుకుందాం. వేగిపోయినండి. స్టవ్ ఆఫ్ చేసుకొని తీసేసుకుందామండి. ఫూల్ మఖానీ వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు మనం 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని కోసుకొని మిక్సీ పట్టేసుకున్నామండి. పేస్ట్ అయిపోయింది ఉల్లిపాయ ముద్ద. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి దీనికి. ఎందుకంటే ఇది కర్రీ ఇంకిపోతుంది కదా, ఆయిల్ లాగేసుకుంటుంది, పీల్చేసుకుంటుంది. ఇలా కలుపుకొని బాగాను పచ్చివాసన పోయే వరకు కలుపుకుందాం. పక్కన ఉల్లిపాయ వేసింది. ఇప్పుడు చిన్న వెల్లుల్లిపాయ, చిన్న అల్లం ముక్క తీసుకుని మళ్ళీ మిక్సీలో వేసుకొని ఒక 8 నుంచి 10 బాదం అండి నానబెట్టుకొని, పొట్టు తీసిన బాదం, ఒక 10 జీడిపప్పులు, ఇవి కూడా మిక్సీలో వేసేసుకొని 2 పెద్ద సైజు టమాటాలని ముక్కలు కోసుకొని ఇవి కూడా మిక్సీ పట్టేసుకుందామండి. పేస్ట్ చేసుకుందాం మంచిగా. ఉల్లిపాయ బాగా వేగిందండి, ఉల్లిపాయ ముద్ద. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నాం కదా, ఇది టమాటా, బాదము, జీడిపప్పు, ఈ పేస్ట్ని కూడా వేసుకొని బాగాను అల్లము, వెల్లుల్లి అద్దరు వేసేసుకున్నాం కదా, మంచిగా కలుపుకుందాం. టమాటా పేస్ట్ మగ్గుతుందండి. ఉల్లిపాయలన్నీ పేస్ట్ వేసుకున్నాం కదా. ఇప్పుడు జీలకర్ర 1 టేబుల్ స్పూను, గసగసాలు 1 టేబుల్ స్పూను, అలాగే ధనియాలు 1 టేబుల్ స్పూను, 2 యాలకులు, 3 లవంగాయలు, 1 చెక్క పౌడర్ చేసుకుందాం. మనం మసాలాలు పౌడర్ చేసేసుకున్నాను, పక్కన పెట్టేసుకుందాం. అదో ఆయిల్ ఉదులుతుంది కదండి, బాగా మగ్గింది. ఇప్పుడు ఈ టైంలో 1/2 స్పూను పసుపు, 2 స్పూన్లు కారం, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకుందామండి. కారం మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. మరి 2 స్పూన్లు వేసాను, మాకు సరిపోతుంది. 3 పచ్చిమిరపకాయలు నిలువుగా చీరుకొని అవి కూడా వేసుకొని కలుపుకుందామండి. మనం గరం మసాలా చేసుకున్నాం కదా పొడి, ఆ పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకుందాం. మాడకుండా చూసుకోవాలి, మాడిపోతే మళ్ళీ స్మెల్ తేడా వచ్చేస్తుంది, మంచి గుమాయించేస్తుంది స్మెల్. ఇదిగో ఇలా కలుపుకొని మనం కొంచెం వాటర్, మిక్సీ జార్లో చేసింది ఉంటుంది కదా పేస్ట్, దాంట్లోనే కొంచెం వాటర్ వేసుకొని మరిగించుకుందామండి. మూత పెట్టుకొని 1 నిమిషం మరిగే వరకు మూత పెట్టుకుందామండి. వాటర్ వేసుకున్నాం కదా, బాయిల్ అవుతుంది. ఈ టైంలో మనం వేయించి పెట్టుకున్న ఫూల్ మఖానీని వేసేసుకోవాలండి. ఫూల్ మఖానీ వేసుకున్నాక మనం ఎక్కువసేపు ఉంచొద్దు, ఎందుకంటే మెత్తగా అయిపోతాయి కాబట్టి. 1 నిమిషం ఉంచాక మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కొత్తిమీర వేసేసుకొని ఇప్పుడు మనం కొంచెం కసూరి మేతి వేసుకొని కొంచెం
ఇలా బ్రష్ చేసుకొని కొంచెం కసూరి మెతి, కొంచెం కొత్తిమీర వేసుకొని 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. అంతే, రుచికరమైన పూల్ మఖానీ రెడీ అయిపోయింది. మనం డిష్ అవుట్ చేసుకుందాం. దగ్గర నుంచి చూపిస్తానండి. మన టేస్టీ పూల్ మఖానీ అయిపోయింది. హోటల్ స్టైల్, రెస్టారెంట్ స్టైల్. ఇప్పుడు నేను డిష్ అవుట్ చేసేస్తాను. దగ్గర నుంచి చూపిస్తున్నాను అనమాట మీకు. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా, చాలా ఈజీగా మనం పెళ్ళిళ్ళు, రెస్టారెంట్లో మనం తింటూ ఉంటాం కదా, అలాగే ఆ ఫ్లేవర్ వస్తుంది. మనం కసూరి మెతి వేసుకున్నాం కదా, దీని నట్స్ వేసుకున్నాం, జీడిపప్పు, బాదం. మరి మంచి గుమ్మాయించేస్తుంది. నేను టేస్ట్ చేయట్లేదు, వీడియో లెంగ్త్ అవుతుంది ఫ్రెండ్స్. మరి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి బెల్ బటన్ టచ్ చేయండి, ఆల్ అని వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టయితే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఫ్రెండ్స్, ఈ పూల్ మఖానీలోను మంచి మినరల్స్, మంచి ప్రోటీన్ ఉంటుంది. ఇలా మనం 10 డేస్కి ఒకసారి తీసుకున్నట్టయితే కనుక మనకు అన్ని బాడీకి అందుతుంది అనమాట. చాలా మంచి మినరల్ ఉంటుంది ఇందులోను, ప్రోటీన్స్, విటమిన్స్ ఉంటాయి. కాబట్టి మరి ఇలాగే అప్పుడప్పుడు తయారు చేసుకొని మనం తిన్నట్టయితే మనకి న్యూట్రిషన్ ఫుడ్ తిన్నట్టుగా ఉంటుంది కదా. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఒక రెసిపీతో మరి మీ ముందుకు వస్తాను. మరంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్. If you try, you just buy.